Ryan Litzel. Hey guys, welcome back to the channel once again. It's Saturday and the time is around 1:30 in the morning. చూస్తున్నారుగా నాతో పాటు మా సాయి నేను ఇద్దరం కలిసి విజయవాడ వచ్చాం. ప్రీవియస్ షార్ట్స్లో మీరు చూసింటారు విజయవాడ ట్రైన్ జర్నీ. Done with the darshanam here at Vijayawada and we are heading to Bhavani Island from AP Tourism. Done with the ticket checking here at భవానీ ఐలాండ్ బోటింగ్ పాయింట్ కృష్ణా నది అనమాట. మనకి బేసిక్గా గోదావరి ఉంటుంది, సో విజయవాడకి అయితే కృష్ణా అనమాట. అది బోట్ అయితే రెడీగా ఉంది, వెళ్ళి బోట్ ఎక్కాలి, భవానీ ఐలాండ్కి వెళ్ళాలి. 5 minutes బోట్ రైడ్ అంట. ద చార్జ్ డస్ 120 rupees ఫర్ 1 person అప్ అండ్ డౌన్. ఫైనలీ మన డ్రైవర్ అన్న పైలట్ అయితే వచ్చేసింది అనమాట. ది పైలట్ ఆఫ్ ది షిప్ గుడ్ ఆల్ డే. అండ్ దెర్ ఆర్ అదర్ పీపుల్ కమింగ్ ఫర్ ద లాస్ట్ ఎక్కడానికి వస్తున్నారు, ఇంకా తీయడమే బోట్. అది స్టార్ట్ అయిపోయినాం అనమాట. నేను సాయి ఇద్దరం కలిసి బోట్ ఎక్కి భవానీ ఐలాండ్కి. చూసారు కదా మన వెనకాల డ్రైవర్ అన్న డ్రైవ్ చేస్తున్నాడు. హెడింగ్ దేర్ ఎట్ భవానీ ఐలాండ్. బోట్ మాత్రం భలే పోతుంది. హుస్సేన్ సాగర్లో ఎక్కిన బోట్కి అండ్ విజయవాడ కృష్ణా నదిలో ఎక్కిన బోట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది స్టోరీ. భవానీ ఐలాండ్ అయితే రీచ్ అయిపోయినాం అండ్ ద డ్రైవర్ హ్యాస్ స్లో డౌన్ అయితే చేసేసాడు, బోట్ని తిప్పుతున్నాడు. జస్ట్ అక్కడ డాక్ చేసి విల్ గెట్ ఇన్ టు ద భవానీ ఐలాండ్. డన్ విత్ ద బోట్ రైడ్ హియర్ అట్ అండ్ ఫైనలీ వీఆర్ హియర్ ఎట్ భవానీ ఐలాండ్స్. ఏపీ టూరిజం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ థింగ్స్ అన్ని. హియర్ కమ్స్ అవర్ భవానీ ఐలాండ్ ఎంట్రన్స్. సో ఫైనలీ భవానీ ఐలాండ్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. భవానీ ఐలాండ్ అంటే పెద్దగా ఏం లేదు, ఈకో పార్క్ ఇనాగ్రేటెడ్ బై డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇన్ హిస్ టర్మ్. అండ్ ఈకో పార్క్ సరౌండెడ్ బై ఆల్ వాటర్ రిసోర్సెస్, సమ్ ఫన్ రైడ్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ సమ్ జిమ్ ఎక్విప్మెంట్ ఫర్ అదర్ పీపుల్. అదనమాట, అంతకుమించి ఇంకోటి ఏం లేదు ఇక్కడ. అది ఇష్టం. సో ఫ్రెండ్స్, విజయవాడకైతే మార్నింగ్ లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, ఎంప్లాయీస్ ట్రైన్, అదైతే ఎక్కువ వచ్చేసినాం అనమాట నేను మా సాయి. అక్కడ మేము 5:25కి ట్రైన్ ఎక్కినాము అండ్ ఇక్కడ దిగేసరికి టైం వచ్చేసి 10:30 అయింది. స్పీడ్ వాజ్ విజయవాడ డివిజన్ అంటే లైక్ గుంటూరు డివిజన్లోనైతే సూపర్ ఇచ్చి పడేసాడు. అండ్ సికింద్రాబాద్ డివిజన్లోనైతే కొంచెం స్లో ఉండేది. గట్కేసర్ బీబ్నగర్ వరకు మొత్తం డిలేనే ఉండేది. సో రైల్వే స్టేషన్లో అయితే 10:40కి అలా దిగేసి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ బయటికి రాగానే మనకి దేవస్థానం వాళ్ళది ఫ్రీ బస్ ఉంటుంది అండ్ వాళ్ళది ఇంకోటి 10 rupees బస్ కూడా ఉంటుంది. మేమైతే ఆ బస్ క్యాచ్ చేసేసి పైకి అయితే వెళ్ళాము. పైకి వెళ్ళి అంత దర్శనం ఈరోజు టైం మేము ఎక్కువ తీసుకోలేదు, అంత 5 minutes. 11:24కి అలా స్టార్ట్ అయ్యాము. లోపలికి ఫోన్ డిపాజిట్ చేసేసి
దేవుడికి అయితే 11:45కి మహా నైవేద్యం, ఆఫ్టర్నూన్ నైవేద్యం ఉంటుంది కదా, అది పెడతారని 11:45కి టెంపుల్ క్లోజ్ అవుతుంది. అంటే మేము ఫాస్ట్గా వెళ్ళి 11:37 కల్లా దర్శనం చేసేసుకొని బయటికి అయితే వచ్చేసినాము. అలా కిందికి వెళ్ళి 3rd ఫ్లోర్కి వెళ్ళేసి అన్నదానం చేసేసి, అన్నదానం కూడా పెడుతున్నారు వాళ్ళే, పండ్లు పని అన్నదానం కూడా అక్కడ టెంపుల్లో చేసేసి కిందికి అయితే వచ్చేసినాం. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళాం. రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ఇంకో పెద్ద స్టోరీ అయింది. ఐఆర్సిటీసీ వాళ్ళది డార్మెటరీస్ ఉంటాయి కదా, బుక్ చేసినాక కూడా బిస్కెట్ అయిపోయింది అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని ఇక్కడ భవానీ ఐలాండ్స్కి అయితే వచ్చినాము ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అది ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసాం. ప్లేస్ అయితే అంత పెద్దగా ఏం లేదు, మెయింటెనెన్స్ అయితే లేదు. డెవలప్ చేస్తారు ఒకప్పుడు బాగా, కానీ ఇప్పుడైతే మెయింటెనెన్స్ అయితే ఏం లేదు. పిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్ అన్నీ పేడే, అండ్ 120 రూపీస్ పర్ హెడ్ ఇక్కడ వరకు రావడానికి. ఇక్కడికి వచ్చాక నాకైతే అంత వర్త్ అనిపించలేదు, జస్ట్ గ్రీనరీ తప్ప ఏం లేదు. లైక్ అడ్వెంచరస్ యాక్టివిటీస్కి కూడా బేసిక్గా మన సిద్దిపేట కొమ్మర్చెరువులో ఉండే అడ్వెంచరస్ యాక్టివిటీస్కి ఫ్రీగా ఉంటాయి, కానీ ఆ థింగ్స్ అన్ని ఇక్కడ పేడ్ అనమాట. అంత వర్త్గా నాకు అనిపించలేదు. ఎక్కడ చూసినా లైక్ హీట్. ఈ సమ్మర్లో ఈ ప్లేసెస్కి రావడం అయితే పెద్ద అడ్వెంచర్ అనే చెప్పాలి. Hey guys, welcome back to the video once again. It's the next day. I'm recording this shot. స్టోరీ ఏంటంటే, నిన్న హీట్ ఆ టెంపరేచర్ వల్ల మేమైతే తట్టుకోలేకపోయినాం. అసలు లిటరల్లీ రిటర్న్లో ఏం క్యాప్చర్ చేయలేకపోయినాం. ఫోన్లో బ్యాటరీస్ కూడా డెడ్ అయిపోయినాయి. లిటరల్లీ స్విచ్ ఆఫ్ అయిన ఫోన్తో హైదరాబాద్కి అయితే వచ్చేసినాను అనమాట. అది పెద్ద అడ్వెంచర్. ట్రైన్లో చాలా అంటే చాలా నేర్చుకున్నాను. రైల్వే జర్నీ ఎలా ఉంటుంది, ట్రైన్లో ఎలా బిహేవ్ చేయాలి, అవన్నీ. నాకైతే ట్రైన్ అయితే కొత్త అనమాట. అంటే లైక్ నేను ఎక్కువ ట్రావెల్ చేయలేదు ట్రైన్లో. దిస్ వాస్ మై 3rd or 4th ట్రిప్. లిటరలీ తిరుపతి వెళ్ళినా ఇంతకుముందు, అండ్ ఒకసారి విజయవాడ వెళ్ళినా, అండ్ దిస్ ఈస్ ద 3rd or 4th టైం విచ్ ఐమ్ ట్రావెలింగ్ ఇన్ ద ట్రైన్. చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఇండియన్ రైల్వేస్ గురించి అండ్ ఇట్స్ సిస్టమ్ గురించి. అండ్ బడ్జెట్ బ్రేక్డౌన్కి వస్తే నాకు ఆల్మోస్ట్ నేను సాయి కలిపి 2000లో ఇద్దరం అయితే మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసేసి వచ్చేసినాం అనమాట. 1 డే మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు రావడం. 2000లో ట్రిప్ కంప్లీట్ అయిపోయింది, దర్శనం అయింది, ఒక డే మొత్తం ఎంజాయ్ చేసినాం. భవానీ ఐలాండ్, బోటింగ్ ఇవన్నీ చేసామంటే వెరీ గుడ్ అనమాట. బడ్జెట్ అంటే బడ్జెట్ ట్రిప్. కానీ ఈ సీజన్లోనైతే నేనైతే సజెస్ట్ చేయను విజయవాడకి, ఎందుకంటే క్లైమేట్ బీభత్సంగా వేడి ఉంది. లిటరలీ మాకు అక్కడ వాటర్ తాగితే గొంతులు పట్టేసుకున్నాయి వాటర్ డిఫరెన్స్ వల్ల. అండ్ వాటర్ కూడా ఎక్కడ కూల్ వాటర్ దొరకట్లేదు, భవానీ ఐలాండ్ కావచ్చు, విజయవాడ సిటీలో కావచ్చు. బట్ ఎంజాయ్డ్ అలాట్, థరోలీ learned many things from Vijayawada trip anamata. That's it for today's video guys. Hope you have enjoyed this video. Do comment in the comment box regarding the Vijayawada and some other places near Vijayawada. Next time Vijayawada annappudu matram aa places anni cover chestanu. And like, share and subscribe to my channel. Stay tuned to the channel until the next video comes. Your Kanna Reddy signing off from Hyderabad.